నమస్కారం నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సభాపతులతో ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రత్యేక సమావేశం ఈ సమావేశంలో పాల్గొని విభజన హామీలను తెలియజెప్పిన ఏపీ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు విశాఖ డైరీ యాజమాన్యం తీరుపై ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఫైర్ ఇక్కడి పాలను హైదరాబాద్ తీసుకువెళ్లి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారని ఫైర్ చిల్లకూరు మండల పరిధిలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అనంతపురం జిల్లా హనకనహాల్ గ్రామంలో దుశ్చర్య రామాలయం రథానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సభాపతులకు దిశానిర్దేశం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో భాగంగా మోషన్ రాజు మాట్లాడుతూ ఆస్ట్రేలియాలో నవంబర్ నెలలో జరగనున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ కు తమను సిద్దం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి సమావేశాల వల్ల అభిప్రాయాలను వెల్లడించుకునే అవకాశం లభిస్తుందని అన్నారు. అనంతరం ఏపీ సమస్యల గురించి ప్రస్తావిస్తూ విభజనతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలియజేశారు. సభా సమావేశాల్లో ప్రతిసారి విభజన హామీల గురించి చర్చ జరుగుతూనే ఉందని కేంద్రం ఆ సమస్యపై దృష్టి సారించాలంటూ విజ్ఞప్తి చేశారు. విభజన హామీల అమలుతో రాష్ట్రం మరింత ప్రగతిని సాధిస్తుందని అన్నారు. మన ప్రయత్నం సామాజిక ఉత్సాహంతో ప్రారంభమైంది. ఇది నిరంతర ప్రక్రియ. మనం ఇప్పటి వరకు గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ మనం వైవిధ్యం, పేదరికం వంటి కారణాల వలన ఇంకా ఎంతో దూరం ప్రయాణించడం కఠోర సత్యం. మనం వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి చట్టం మన రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. ఈ సూత్రమే మన లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడుతుంది. భారతదేశంలో శాసన వ్యవస్థ ఈ 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మద్దతు ఇవ్వడంలో, పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన శాసన వ్యవస్థకు కఠినమైన సవాళ్లు ఎదురైనప్పటికీ అత్యంత అణగారిన ప్రజల అభ్యున్నతిపై దృష్టి సారిస్తూ జాతీయ సమైక్యత, సమగ్రతలను కాపాడటంలో ఒక అద్భుతమైన పాత్ర పోషించింది. మనకు ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ సుస్థిర సమ్మిళిత అభివృద్ధి విజయాన్ని మనం ముందుకు తీసుకెళ్లడంలో మనం బహుశా ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉన్నామని గర్వంగా చెప్పుకోవచ్చు. గాంధీవాదం స్ఫూర్తిని, అంబేద్కర్ దార్శనికతను మనకు నిరంతరం కరదీపికగా ఉన్నంత కాలం మన ప్రగతికి డోకా ఉండదు. చివరిగా ప్రగతిశీల చైతన్యవంతమైన నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సాధించిన కొన్ని విజయాలను మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. సంక్లిష్టమైన విభజన పదంలోనూ ముందుకు పయనిస్తుంది. అందుకు కొన్ని ఉదాహరణలు. SDG 7 క్లీన్ ఎనర్జీలో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. SDG 14 నీటిపారుదల సక్రమంలో వినియోగంలో 2వ స్థానంలో నిలిచింది. SDG 6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ 4th స్థానంలో నిలిచింది. SDG 1 and 5 పేదరిక నిర్మూలన, లింగ సమానత్వంలో 7వ స్థానంలో నిలిచింది. మహిళా సాధికారత సాధనలో 7వ స్థానంలో నిలిచింది. పౌరులందరికీ సమాన హక్కులతో పాటు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. అది ఒక నిరంతర ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు జరిగేటప్పుడు నేను గమనించింది ఏమంటే, విభజన కష్టాల ప్రస్తావన వలన లేకుండా ఇప్పటి వరకు ఒక్క సమావేశం కూడా నిర్వహించబడలేదు. ప్రతి సభ్యుడు ఏదో ఒక సందర్భంలో విభజన కష్టాలు ఏకరూపు పెట్టిన వారి ఆవేదన అర్థం చేసుకోవాల్సిందే. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి కష్టం ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆ కష్టం విభజన రూపంలో వచ్చింది. సాధారణంగా కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ఇబ్బందులు ఏర్పడతాయి. అటువంటి ఇబ్బందులు పాత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఎప్పుడు ప్రగతి పదంలో ముందంజలో ఉండే ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సుస్థిర సమ్మిళిత అభివృద్ధుల సాధనలో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. విభజన సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనందువల్ల మేము ఎక్కువ నష్టపోయామనే భావన ప్రజల్లోనూ, ప్రజాప్రతినిధుల్లోనూ, ప్రభుత్వంలోనూ ఉంది. విభజన దశాబ్ద కాలం అయినప్పటికీ అప్పటి హామీలు పూర్తిగా అమలు కాలేదు. ఈ సమావేశం ద్వారా నేను కోరేది ఏమంటే, సంవత్సరం సత్వర విభజన హామీలను అన్నింటినీ ఆలస్యం చేయకుండా అమలు చేయండి. తద్వారా ఆంధ్రప్రదేశ్ సమగ్ర, సర్వతోముఖ, సుస్థిర సమ్మిళిత అభివృద్ధి బాట వేయగలమని కోరుతున్నాను. గౌరవనీయులైనటువంటి కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఇండియా రీజన్ చైర్మన్ మరియు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారికి నా సరసాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
విశాఖ డైరీ యాజమాన్యం తీరుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు. నర్సీపట్నం మాకవరపాలెం మండలం లచ్చన్నపాలెంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాలను హైదరాబాద్ తీసుకువెళ్లి రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్టు ఆరోపించారు. 2 ఏళ్లుగా రైతులకు బోనస్ ఇవ్వడం లేదన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో డైరీపై చర్చిస్తామని అన్నారు. నాకు ఉపయోగం లేదు, రైతులకు ఉపయోగం. నాకు ఆవులు గీతం లేదు. నేను పాల సొసైటీలో మెంబర్ కాదు, నేను రైతుల కోసం మాట్లాడుతున్నానని చెప్పేసి ఉన్నది చెప్పారు. ఆ సెక్రటరీ వాస్తవం అతను ముందు పెట్టి మాట్లాడాను. ఎన్ని వాస్తవం మన డబ్బు తీసేస్తున్నారు. ఇంకో విషయం మర్చిపోయాను. మీరు ఇచ్చిన పాలు ఉన్నాయి కదండి, పాలు పోస్తున్నారు కదా, ఆ పాలు విశాఖపట్నం డైరీలు పెట్టుకుని ప్రజలకు అమ్ముతుంటారు. ప్రజలు జనం కొనుక్కుంటారు కదా ప్యాకెట్లు. ఈ ఫ్రీజర్లు ఏంటంటే ఇక్కడ తక్కువ రేటు, విశాఖపట్నం జిల్లాలో తక్కువ రేటు వస్తుంది. అంతా తులసి కొడుకు ఏం చెప్పారంటే అదనగా చైర్మన్ మన జిల్లా పాలన్నీ కలిసి పెద్ద ట్యాంకర్ లో హైదరాబాద్ తీసుకెళ్లి హైదరాబాద్ అమ్ముతున్నాడు. కరెక్ట్ అని చెప్పింది, హైదరాబాద్ అమ్ముతున్నాడు అమ్మా. ఎందుకు అమ్ముతున్నారు అని చెప్పి ఎంక్వైరీ సార్. మనకంటే హైదరాబాద్ పాలు ఎక్కువ రేటు, డబల్ రేట్. అంటే ఈ సొంత రాజులు ఉన్నాయి కదా సార్, డైరీలో సొంత రాజులు పంపించి అక్కడ హైదరాబాద్ మార్కెట్ లో అమ్ముతున్న డబల్ రేట్ కి ఎంత డబ్బు వస్తుంది దాని మీద. ఇక్కడ పాలు 10 రూపాయలు అయితే అక్కడ 20 రూపాయలు హైదరాబాద్ లో. ఈ పాలు తీసుకెళ్లి 20 రూపాయలు అక్కడ అమ్ముతున్నారు. ఎంత న్యాయం లేదు. ఇవన్నీ కూడా ఖండించకపోతే తప్పు. రైతులు ఎంతమంది ఉన్నారు? 3 జిల్లా సొసైటీకి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కొన్ని వేల రైతులు ఉన్నారు దీంట్లో. ఈ రైతులందరికీ బొక్క పిడిచి ఎవరో మాట్లాడారు భయపడతారు. విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యే భయం. నేనే మాట్లాడుతున్నాను ఫస్ట్. చూద్దాం ఏమవుతుందో, మరి ఏం చేస్తారు చూద్దాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కంటేపూడిలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మెరుగైన సాగు పద్ధతులను అవలంబించడం, సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, ఉత్పాదకతను పెంచడంతో పాటు రైతుల ఆదాయ స్థాయిలను పెంచడమే లక్ష్యంగా పొలం పిలుస్తుందనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనలో పారదర్శకత ప్రజలకు తెలియజేసేందుకు ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలియజేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని ఏరూరులో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు. అదేవిధంగా ప్రజావేదిక సభలో రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించిన పొలం పిలుస్తుంది పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా ఈ 100 రోజుల కాలంలో ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించేందుకు ఈ ప్రజావేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. దీపావళి పండుగ నాడు రాష్ట్ర మహిళలకు హామీ ఇచ్చిన విధంగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు తెలియజేశారు. అదేవిధంగా 18 నుండి 60 సంవత్సరాలలోపు వయసు కలిగిన మహిళల బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల 1500 రూపాయల చొప్పున చెల్లింపు కార్యక్రమం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చిల్లకూరు టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇసుక తరలించడం అనేది ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందంటే, పంచాయతీ పరిధిలో ఇంటి కోసం కానీ మీ పొలాల్లో ఏదైనా మట్టి తోలుకోవడానికి ఇది పంచాయతీ పరిధిలో తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ, మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు మీకు పెట్టరు. ఇంటికి గాను మీ పొలానికి కానీ వాడుకుంటే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, దానికి చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకటే ఏమంటే పెద్ద ట్రిప్పర్లో వచ్చి రాష్ట్రం బయటికి తరలించడం, అదేవిధంగా పర్మిషన్లు లేకుండా వాళ్ళ పెద్ద ప్రాజెక్టులకు తరలించడం అనేది అది కుదరదు. అది మాత్రం కొంచెం స్ట్రిక్ట్ గానే ఉండాలి. అదేవిధంగా మనకి ఈ ప్రజా సమస్య పరిష్కార వేదిక అని ఒకటి ఉంది. సోమవారం మీరు జిల్లా కలెక్టరేట్ కానీ, సబ్ కలెక్టర్ గారి కార్యాలయం కానీ, తహసీల్దార్ కార్యాలయం కానీ, ఎంపీడీఓ కార్యాలయం కానీ సోమవారం రాకపోయినా ఏ రోజు వచ్చి మీ సమస్య ఇచ్చినా 24 గంటల అధికారులు మీకు అందుబాటులో ఉంటారు. మీరు మీ సమస్యను చెప్తే దాన్ని ఒక టైం పరిమితి పెట్టుకొని ఇన్ని రోజుల్లో ఈ సమస్యను పరిష్కారం చేస్తామనేది కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇస్తున్నారు. కనుక ప్రజల సమస్యలందరినీ త్వరగా మేము పరిష్కారం చేసుకొని, ఇది మంచి ప్రభుత్వం అంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత
100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారుల మీద ఉంది, శాసనసభ్యుడిగా నా పైన ఉంది. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మన నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు. అందరూ కూడా చెప్పారు, ముఖ్యంగా వ్యవసాయ మా జేడీ గారు బ్రహ్మాండంగా చెప్పారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో, అలాగే పెద్దలందరూ కూడా ఏమేం చేశారో కూడా చెప్పారు. అయితే నేను చెప్పేది ఒకటి అమ్మా, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3000 పెన్షన్ని 4000 చేస్తా అన్నాడు. చేసాడా చేయలేదమ్మా? చెప్పిన 3 నెలలు లేట్ అని చెప్పి ఇంకొక 3000 కలిసి మొదటి నెలలోనే 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నామమ్మా. అట్లాగే 1వ తేదీ కల్లా వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచలేదు గవర్నమెంట్ అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నా. మేము అంటే బాబు గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో అలాగే కింది స్థాయి సచివాలయ ఉద్యోగస్తులతో రెవెన్యూ సంబంధించిన VROలతో కలిసి 30వ తేదీ ఓటు అయిపోవడం 1వ తేదీ కల్లా ఉదయాన్నే 6 గంటలకు 5 గంటకి మీ చేతుల్లో పెన్షన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాం తల్లులారా. అట్లాగే మా ఉద్యోగస్తున్నారు పైన చాలా మంది గత గవర్నమెంట్ లో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలియాల. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత NDA గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తేదీ కల్లా మీ అకౌంట్ లో జీతాలు పడుతున్నాయా లేదో మీరే చెప్పాలా, నేను చెప్పడం కాదు, ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నా. తాడేపల్లిగూడెం డీఎస్పీగా డి విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని సబ్ డివిజన్ కేంద్రంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు తెలియజేశారు. ఈ విషయంలో ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే తనను సంప్రదించాలని కోరారు. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయనకు పలువురు పోలీస్ సిబ్బంది అభినందనలు తెలిపారు. అంతా ప్రశాంతతకు పేరు పొందింది. అలాగే రాబోయే కాలంలో కూడా మా జిల్లా అధికారుల ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ పరిస్థితులన్నీ కూడా చక్కదిద్దుతూ అట్లాగే ఎటువంటి ఇష్యూ పోలీస్ దృష్టికి వచ్చిన వెంటనే దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అలాగే ప్రజలు కూడా పోలీస్ వారికి సహకరించి గతం కంటే రాబోయే రోజుల్లో మరింత ప్రశాంతంగా అభివృద్ధి వైపు బాటలు వేసే విధంగా పోలీసింగ్ అనేది అమలు పరచబోతున్నాము. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన ఈ చిన్న సంఘటనలన్నిటి మీద కూడా దృష్టి పెడతాము. అలాగే ఈ ప్రాపర్టీకి సంబంధించిన నేరాలు కూడా అరికట్టే విధంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటాము. అలాగే రాత్రిపూట కూడా గస్తీ మరియు నిఘా మరియు అనుమానాస్పద వ్యక్తుల మీద కదలికల మీద దృష్టి పెంచుతాము. అలాగే ప్రజల నుంచి కూడా నగర శివార్లు అలాగే ఈ క్రైమ్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో ఆ ఏరియాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి అలాగే ఏవైతే మారుమూల లొకాలిటీస్ ఉన్నాయో అర్బన్ ఏరియాస్లో వాటన్నిటి మీద కూడా నిఘా ఉంచడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా అన్ని రకాలుగా పోలీస్ వారికి సహకరించాల్సిందిగా కోరుచున్నాము. చైల్డ్కి సంబంధించినటువంటి ఉమెన్కి సంబంధించినటువంటి నేరాల మీద కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు ఎంతో అవేర్నెస్ కల్పించడం వల్ల చాలామంది పిల్లలు అలాగే మహిళలు కూడా లాభపడ్డారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ను కూడా మరింత ముందుకు తీసుకుపోతాము. మీడియా కానీ బిజినెస్ పీపుల్ కానీ తర్వాత కార్మికులు కానీ తర్వాత స్వచ్ఛంద సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసినట్లయితే మనం మరింతగా ఈ పోలీసింగ్ అనేది సమాజ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా మేము ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.